తమ్ముడు బిగ్ బాస్ చూస్తావా నువ్వు? చూసామన్న. ఓకే. ఇప్పుడు కామన్ మ్యాన్‌కి అవకాశం ఇస్తా అంటున్నారు గదా! ఒకవేళ ఇస్తే నువ్వు వెళ్తావా? నేను అన్నని పంపిస్తా. అన్న హైట్ ఉన్నాడు కదా, అన్నకి మనీ అవసరం ఉంది, పైసలు అవసరం ఉన్నాయి, ఓకే. అందుకోసం అన్నని పంపిస్తాను నేను. ఆయనకి అవసరం ఉంటే నువ్వు వెళ్లి గెలిచి ఇవ్వచ్చు కదా! నేను వెళ్ళగలుగుతాను, నాకే అవకాశం ఉంది, కానీ అన్న హైట్ ఉన్నాడు కదా పెద్దగా. ఓకే. ఆయన నీ కాబట్టి గురించి చెప్పు. నీ గురించి చెప్పు. నువ్వు ఎలాంటి టాస్క్‌లు ఆడగలవు? ఒకవేళ ఎందుకు ఎళ్ళాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? నాకు పైసలు అవసరం ఉన్నాయి, అందుకోసం వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఆ పైసలు వెళ్ళి ఇతను ఒక అన్న ఉన్నాడు రాకేష్ అన్న అని, ఆయన మొన్న కార్ యాక్సిడెంట్ చేశాడు. 1 lakh అవుతుంది ఆ కార్కి. ఇప్పుడు ఆ కార్కి పైసలు ఇవ్వాలి. నేనే యాక్సిడెంట్ చేసిన ఆ కార్. ఇప్పుడు ఆయన పైసలు ఇవ్వమంటుండే, వీడికి కింద తెచ్చిస్తాను నేను. దానికోసం బిగ్ బాస్‌కి వెళ్తావా? వచ్చాం బిగ్ బాస్కి వెళ్ళి తెచ్చి పైసలు తెచ్చి అన్నకి ఇస్తాను నేను. ఓకే. అప్లై చేసావా మరి? చేయాలి. ఇప్పుడు మీరు మీరు కలిసిరా, ఇప్పుడు వెళ్ళి అప్లై చేస్తాను నేను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తావా? నేను బిగ్ బాస్ చూసాను. ఓకే. ఒకవేళ కామన్ మ్యాన్‌గా నీకు అవకాశం ఇస్తే నువ్వు వెళ్తావా? బరాబర్ వెళ్తా. బరాబర్ వెళ్తావు. బరాబర్ వెళ్తా. ఇప్పుడు అంటే బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్తావు అని అడిగితే ఏం చెప్తావు? పైసలు వస్తాయని, పేరు వస్తుందని, పైసలు వస్తే పేరు వస్తాయని పోతా. అంతే. ఓన్లీ ఈ రెండిటి కోసం నువ్వు బిగ్ బాస్‌కి వెళ్ళాలి. అందరు మనుషులు గెలవాలని పోతా. ఓకే. గేమ్స్ స్పిరిట్ ఆడే శక్తి అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వరకు ఏ సీజన్ నువ్వు చూసావు? ఎవరు నీకు ఫేవరెట్ కంటెస్టెంట్? నాకంటే ఆయన పేరు తెలియదు. ఆయన ఉంటాడు, హైట్ ఉంటాడు, తెలుగు యాక్టరే. ఓకే. ఆయన పేరు తెలియదు అంతా. ఓకే. ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు తెలియదన్నా. ఓకే. ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? సీజన్లో తెలియదు. టీవీలో వస్తా ఉంటే అందరు చూస్తా ఉంటారు, నేను అదే చూస్తా ఉంటా. సీజన్ 7 అని ఇట్లా. ఓకే. హోస్ట్ నాగార్జున గారు ఇష్టమా, లేకపోతే ఎన్టీఆర్ గారా, లేకపోతే నాని గారా? నాగార్జున గారు. నాగార్జున. ఓకే. కుబేరా చూసావా? కుబేరా ఫిలిమా చూడలే ఇంకా. ఓకే. మరి ఈ అప్డేట్స్ ఏం చూడకపోతే ఎట్లా? ప్రభాస్ ఫ్యాన్ మనం. ప్రభాస్ అంటే మనకు ప్రాణం. ఓకే. ఎలా అనిపించింది రాజాసాబ్ ట్రైలర్? అది మంచిగానే ఉంది, చూసిన అది గిట్ట. ఓకే. భయపడ్డావా? భయపడలే. తెలుగు కొంచెం కొంచెం రాదు మనకి. ఓకే. సరే. థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వు బిగ్ బాస్ చూస్తావా? చూసాను. నువ్వు చూస్తాను. మానేసావా? ఓకే. ఏజ్ ఎంత? నాది 17. 17. సేమ్. 17. అబ్బా, ఇంకొక సంవత్సరం ఉంటే మీరు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. ఒకవేళ నెక్స్ట్ సంవత్సరం కూడా కామన్ పీపుల్కి అవకాశం ఇస్తానంటే నువ్వు వెళ్తావా? వెళ్తావా? ఓకే. నువ్వు బ్రో వెళ్ళవు. సరే. అంటే రీసెంట్గా వీడియో కూడా వచ్చింది. నువ్వు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నావు కూడా యూట్యూబ్లో అది చెప్పమని చెప్పారు వీడియోలో. ఒకవేళ నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావు? గేమ్స్ ఆడడం, సెలబ్రిటీ అవడానికి, అలా ఫేమ్ రావడానికి వెళ్తావు. ఓకే. ఇప్పుడు అంటే చాలా మంది వెళ్ళారు, వాళ్ళకి ఫేమ్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, ఒకళ్ళు విన్నర్ అవ్వారు, ఒకళ్ళు లూజర్ అవుతారు. అంటే ఓడిపోయేటప్పుడు ఎలా తీసుకోగలవు ఆ రిసీవింగ్, గెలిచినప్పుడు ఎట్లా తీసుకుంటావు? ఇంకా నార్మల్గా నువ్వు చాలా గేమ్స్ ఆడుంటావా స్కూల్లోని గట్టా? ఓడిపోయినప్పుడు అబ్బా అని అంట, లేకపోతే గేమ్ స్పిరిట్ ఉంటుందా? గేమ్ స్పిరిట్ అన్న అబ్బా. నీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? పల్లవ ప్రశాంత్. ఓకే. ఇప్పుడు పల్లవ ప్రశాంత్ గారు గెలిచిన తర్వాత కోర్టు మెట్లు అయితే ఎక్కడం జరిగింది. ఒక కామన్ మ్యాన్ గెలిచిన వెంటనే అలా వెళ్ళడం తర్వాత నీకు ఎలా అనిపించింది? అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. బ్రో బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. ఓకే. ఇప్పుడు కామన్ పీపుల్కి అవకాశం ఇస్తా అంటున్నారు, పంపించారా మీ వీడియో కానీ ఏదైనా? నాదేం పంపించలేదన్న. అంటే జస్ట్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాను అంతేగాని నేనేమి ఇది మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నన్ను నార్మల్గానే ఎవరు ఎందుకు వెళ్తారన్నా, ఎవరైనా పబ్లిసిటీ కోసం లేదా సెలబ్రిటీ అవ్వాలని దానికోసం వెళ్తారు కాబట్టి మేము అందుకే వెళ్తాం అనుకున్నాం. మేబీ. మీకు ఇంకేమైనా సపరేట్ ఏమన్నా ఉన్నదా? అలాంటిది ఏం లేదన్న. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూస్తాం అంతే. ఓకే. ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ 9లో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటే బెటర్? ఇంకా ఒక పోయినసారి వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, అలా కాకుండా డైరెక్ట్ సీజన్ అంతా రన్ చేస్తే బాగుంటుంది. బయట నుంచి గేమ్ చూసి వచ్చి లోపలికి వచ్చి ప్లే చేయడం అనేది చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే అర్జున్కు ఓట్ సపోర్టింగ్ ఉండి గెలిచాడు లాస్ట్ టైం అంతే. ఓకే. ఇప్పుడు అంటే నిఖిల్ గెలిచాడు. నిఖిల్ అంటే ఇప్పుడు చాలా మంది గెలిచారు. నిఖిల్ కానీ, పల్లవి ప్రశాంత్, కౌశల్, అందరూ. నీకు ఎవరు ఫేవరెట్? నాకైతే పల్లవి ప్రశాంత్ అన్న. గెలిచిన వెంటనే ఫ్యాన్స్ వల్ల మనోడు జైలుకి వెళ్ళాడు, దాన్ని ఎలా తీసుకుంటారు? పోలీసులు ప్రతిదీ మామూలే కదా, ఎవడైనా బయటకు వస్తే
ఎవడైనా సెలబ్రిటీ అయితే వాడి మీద వేసేయడమే. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా థియేటర్ కాడ చనిపోయాను అన్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు? మామూలే అలాగనే ఉంటుంది ప్రతి ఒక్కటి. ఓకే. అంటే మొన్న జరిగిన కోహ్లీ గెలిచాడు. అక్కడ కూడా అలాగే తొక్కిసలాట జరిగింది. అన్న అంటే గెలుపు ముందు ఇది వర్కౌట్ అవుతా వస్తుంది. టుడే మార్నింగ్ ఏమని ఇచ్చారంటే అన్న రిపోర్టు, యాక్చువల్లీ బెంగళూరు స్టేడియం దగ్గర ఆర్సీబీ ఫ్యాన్స్కు ఏర్పాటు చేసుకోలేదు పోలీసులు అని రిపోర్ట్ ఇచ్చారు టుడే మార్నింగ్. సమయం లేకుండా అంత క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు ఇంకా కొంచెం తీసుకోవాలి కదన్నా ఫెసిలిటీస్ అనేది. ఓకే. ఇంకా ఈ బిగ్ బాస్ 9లో ఏం మారిస్తే బాగుంటది అంటే ఏం చెప్తావు? ఏం మారిస్తే అంటారు అన్న, ఏం లేదన్న, అంటే ల్యాక్ చేయకుండా గొడవలు అయ్యి ఏం లేకుండా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది అన్న. ఓకే. ఇంకంతే. హోస్ట్ నాగార్జున గారు ఎలా చేస్తున్నారు? అన్న మంచిగా చేస్తున్నాను అన్న, ఆయన్ని తప్పు పట్టేదానికి లేదన్న, కింగే అంతేనా? అంతే అన్న. ఓకే. చూసావా ప్రోమో? ప్రోమో చూడలేదన్న, డెఫినెట్లీ అయితే సీజన్ 9 అయితే చూస్తాను. ఓకే. ఎపిసోడ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, నీకు ప్రోమో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? ఎపిసోడే ఉంటుంది అన్న, ఎపిసోడే. అంటే ప్రోమో చూస్తే ఏముండదు అన్న, ఎపిసోడ్ చూస్తే డైరెక్ట్ ఏం జరుగుతుంది అని నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి కదా. ఎపిసోడ్ నాకైతే నా లాస్ట్ సీజన్ అయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే గేమ్ చూసి వచ్చి ఆడడం అనేది నాట్ ఫేర్. థ్యాంక్ యూ.